హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పవనీస్ వరల్డ్. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని మనము నాన్ స్టిక్ ప్యాన్ లాగా ఎలా చేంజ్ చేసుకోవాలి, దాని మీద పర్ఫెక్ట్గా దోశలు ఎలా వేసుకోవాలి, నాన్ స్టిక్ ప్యాన్ మీద దోశలు ఎలా లేస్తాయో అలాగే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీద కూడా ఎలా వస్తాయో ఈరోజైతే పర్ఫెక్ట్గా నేనైతే చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో అయితే ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మీరు డైరెక్ట్గా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ను మనం సీజనింగ్ చేసేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్స్ వాడడం మంచిది కాదు. ఈ మధ్యకాలంలో అందరికీ అవేర్నెస్ బాగా వచ్చేసింది కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్స్ వాడకుండా క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ వాడితేనంటే చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ను మనము వాడుకోవాలంటే కొంతమందికి దోశలు అనేటివి ఆ పెనానికి అతుక్కుపోతూ ఉంటాయి. అలా కాకుండా నాన్ స్టిక్ ప్యాన్ మీద ఎలా వస్తాయో అలా రావడానికైతే ఈరోజు పర్ఫెక్ట్గా వీడియో అయితే నేను చేసి చూపించాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఫస్ట్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 300 అయితే పడింది. ఇదైతే నేను ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోలేదు, నేను బయటనే లోకల్లోనే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత దీన్ని మనం దానికి ఉన్న తుప్పు నల్లగా అదంతా మొత్తం పోవడానికైతే మనకు 3 to 4 టైమ్స్ అదంతా బ్లాక్ అంతా పోయి వాష్ చేసినప్పుడు కూడా మనకు వైట్ వచ్చేసేయాలన్నమాట. అంత వరకు బాగా క్లీన్ చేసుకోవాలి 3-4 టైమ్స్ కానీ. ఇది పూర్తిగా క్లీన్ అయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే ఈ ప్యాన్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫుల్ బాగా వేడవనివ్వాలన్నమాట. ఫుల్ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తానికి ఇది అప్లై చేసుకోవాలన్నమాట. ఇది డే 1 అనమాట. డే 1 నేను మార్నింగ్ టైము చేస్తున్నాను. ఇది పూర్తిగా అప్లై చేసిన తర్వాత పొగలు రావాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టుకొని పొగలు వచ్చేంత వరకు అయితే అలాగే ప్యాన్ అయితే వేడి చేసుకోవాలి. పొగలు వచ్చిన తర్వాత ప్యాన్ ఆఫ్ చేస్తామా, ఆఫ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అలానే వదిలేస్తే మనకు ప్యాన్ అనేది చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి సోప్ తీసుకొని లైట్గా ఎక్కువ స్క్రబ్ చేయకుండా పైనుంచి లైట్గా ఒకసారి రబ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ తోటి అయితే మొత్తం క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్యాన్ని ఏం చేయాలంటే తీసుకొని మళ్ళీ మనము స్టవ్ మీద పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ప్యాన్ అంతా బాగా హీట్ చేసుకోవాలన్నమాట. ప్యాన్ మళ్ళీ బాగా వేడైన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసేసుకొని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద ఉల్లిగడ్డ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది అయితే దీని మీద వేసుకొని ఫుల్ డార్క్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఫుల్ బ్లాక్గా అయిపోయేంత వరకు అయితే ఫుల్ రోస్ట్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది డే 1 మార్నింగ్ టైం అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసి ప్యాన్ వేడి చేసిన తర్వాత 1 అవర్ అయిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని లైట్గా ఒకసారి తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేసి మళ్ళీ బాగా డార్క్గా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని అలానే ప్యాన్ అయితే అలానే వదిలేసేయాలి. డే 1 నైట్ టైం అనమాట. ఈవినింగ్ కానీ నైట్ టైం కానీ మళ్ళీ ఒకసారి ఆ ఆనియన్స్ అలా తీసేసి ఆ ప్యాన్ వాష్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. అలాగే ప్యాన్ మళ్ళీ వేడి చేసి మళ్ళీ ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసి వేసి అది మళ్ళీ ఒకసారి డార్క్గా అయిపోయేంత వరకు ఫ్రై చేసి మళ్ళీ దాన్ని తీసేయాలన్నమాట. అది అలానే ప్యాన్ నైట్ అంతా అలానే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఒకవేళ దోశలు వేసుకోవాలనుకున్నప్పుడు దోశలు వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసుకొని వాష్ చేయొద్దు ప్యాన్ని. వాష్ చేశారంటే మనకు దోశలు రావు. మళ్ళీ వాష్ చేసిన ఎవ్రీ టైం మళ్ళీ ఒకసారి ఆనియన్స్ కానీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే ఆనియన్స్ తోటి సరిపోతుంది. నాన్ వెజ్ తినే వాళ్ళైతే కూడా మీరు ఒకవేళ దోశలు రాలేదంటే ఆనియన్స్ వేయకుండా ఒకసారి ఆమ్లెట్ వేసుకున్నా సరే మనకి దోశలు నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. అలాగే మన దోశలు వేసుకునే ముందు కూడా నేను మళ్ళీ ఒకసారి ఆనియన్స్ని మళ్ళీ అలాగే డార్క్గా ఫ్రై చేసి వెంటనే తీసేసిన తర్వాత ఒక ఆనియన్ స్లైస్గా కట్ చేసి దాంతో ఒకసారి రబ్ చేసి తర్వాత ఫస్ట్ దోశ కాబట్టి నేను దుబ్బగా మనకి ఏమంటారు ఊతప్పం వేసుకుంటాం కదా, అలా ఊతప్పం వేసినట్టు వేసాను అనమాట. వేసి ఆయిల్ వేసి లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలి.
ఫస్ట్ దోస కాబట్టి ఊతప్పంలా వేశాను. నెక్స్ట్ దోస నుంచి మనకి ప్రతిసారి దోస వేసేటప్పుడైతే మీరు కంపల్సరీ ఆనియన్ అయితే రబ్ చేయొచ్చు. ఆనియన్ లేదా అనుకుంటే మీ దగ్గర ఆలుగడ్డ ఉంటది కదా, అంటే పొటాటో ఉంటుంది కదా, పొటాటోతో రబ్ చేసినా సరే మనకి దోసలైతే ఈజీగానే ఊడొచ్చేస్తాయి. అలాగే నేను దోస వేసిన ప్రతిసారి మనకు ఆనియన్ అయితే రబ్ చేయాలన్నమాట ప్యాన్‌కి. అలా చేస్తూ ఉంటే మనకు అది చూడండి, ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉన్న ప్యాన్ లాస్ట్ వరకు వచ్చేసరికి అది ఎలా ఆహ్, నూనె ఎంత జిడ్డు ఎలా పట్టిందో అది ప్యాన్‌కి అలానే పట్టాలన్నమాట. మనం వేడి చేసే కొద్దీ ఆ ప్యాన్ అనేది మొత్తం ఫుల్ డార్క్‌గా నల్లగా అయిపోతుంది. నాన్ స్టిక్ ప్యాన్ లాగా అయితుందనమాట. నల్లగా అయిపోయింది, జిడ్డు వచ్చింది, ఆయిల్ జిడ్డు వచ్చిందని చెప్పేసి స్క్రబ్ పెట్టి ఎప్పుడే కానీ దాన్ని ఎక్కువగా రబ్ చేసి మీరు తోమారనుకోండి, వాష్ చేశారనుకోండి, దానికున్న జిడ్డు అంతా పోయి పైన క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీద ఉన్న కోటింగ్ అంతా వెళ్ళిపోయి మీకైతే దోసలైతే రావు. మీరు ఇంకొకటి మనము స్పాచులా పెట్టి అదే సలాకి పెట్టేసి ఆ ప్యాన్‌కేసి గీరకూడదు కూడా. గీరారంటే కూడా మనకి దోసలైతే నెక్స్ట్ టైం నుంచి అయితే దోసలైతే రావు. మీకైతే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాననే అనుకుంటున్నాను. ఈ విధంగా ఒకసారి చేశారంటే ఇంక మనకు నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి దోసలైతే ఈజీగా మనం వేసేసుకోవచ్చు. నాన్ స్టిక్‌ని అవాయిడ్ చేసి మంచిగా కాస్ట్ ఐరన్ ప్యాన్ మీద మంచిగా దోసలైతే వేసుకునండి. దాని మీద కన్నా దీని మీదనే టేస్టీగా కూడా వస్తాయి దోసలు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు వచ్చిందా రాలేదా అనేసి నాకు కామెంట్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీరు గనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట సింబల్‌నైతే నొక్కండి.